తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ తొలి అడ్డంకి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి చెందిన ఎంపీ పొన్నం ప్రభాకర్. నాయకులతో పాటు ఉద్యోగులు కూడా రాజీనామా చేయాలంటున్న ఆయన ఇప్పుడు మనతో మాట్లాడేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు, అసలు ఏ నేపథ్యంలో వ్యాఖ్యలు చేశారు? మీరు ఖచ్చితంగా ఏమన్నారు? పొన్నం ప్రభాకర్ గారు, ఏ నేపథ్యంలో మీరు వ్యాఖ్యలు చేశారు? మీరు ఖచ్చితంగా ఏం చెప్పదలుచుకున్నారు ఇందాక? తెలంగాణ సాధనకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఒకవేళ ఎఫ్ఐఆర్ అనేది ఉంటే దాంట్లో కాంగ్రెస్ నెంబర్ 1 దోషిగా ఉంచేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. దాన్ని తొలగించడానికి మేము ఈ రోజు రాజీనామా చేయాల్సి వచ్చింది. పార్టీని గౌరవాన్ని కాపాడడానికే తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగా మేము మా యొక్క ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు, తెలంగాణ ఇస్తుంది, దాని బాధ్యత ఉందని చెప్పేటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నాం. అంతే తప్ప ఇంకొకటి కాదండి. ఈ రోజు ఈయనప్పుడు ఆటోమేటిక్ గా విజయోత్సవాన్ని నిర్వహించినటువంటి వాళ్ళ బాధ్యత లేదా? అధికారంలో ఉన్నట్టు మమ్మల్ని అన్నపోతే వేరేటోళ్ళని ఎందుకంటే చెట్టున్న రాయికి చెట్టుకు పన్నున్న చెట్టుకి రాయి పట్టి కొడతారు కదా. ఆ విధంగా మేము ఆ బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ అడ్డంకిగా నిలబడుతోందని ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉందని మీరు చెప్తున్నారు. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి ఎటువంటి రాజీనామా చేయలేదు. మీరు మంత్రి ఎంపీ పదవులకు రాజీనామాలు ఇస్తున్నారు, కానీ పార్టీ పదవులకు మీరేం చేయటం లేదు. ప్రజల ఆరోపణ ఉంది. ఎఫ్ఐఆర్ అయితే దోషి నెంబర్ 1 అన్నట్టు అన్నదప్ప అడ్డంకి ఎక్కడ అనలేదండి. అటువంటి పదం ఉపయోగించలేదు. అడ్డంకి మీరు అసలు అనలేదు అయితే? అంటే ప్రజల విధంగా భావిస్తున్నారు తప్పితే వాస్తవం అది కాదా? మరి దోషి నెంబర్ 1 మేము తెలంగాణ సాధించడానికి ఆ దోషి నెంబర్ 1 నుంచి తీసేసి తెలంగాణ ఇచ్చింది మేమే నెంబర్ 1 అనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని, నాయకత్వ గౌరవాన్ని, సోనియా గాంధీ గౌరవాన్ని కాపాడడానికి మేము ఈరోజు ప్రజలు మా తెలంగాణ వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నారని చెప్తున్నాను. పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఇంకొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఉద్యోగులు కూడా రాజీనామా చేయాలని అన్నట్లు తెలుస్తోంది. ఇది ఏ నేపథ్యంలో? ఎన్జిఓస్ అందరూ కూడా, జిల్లా వాళ్ళందరూ కూడా మమ్మల్ని అభినందించే, పార్టీలకు అతీతంగా శాసనసభ్యులు, ఎంపీలు అభినందించే సందర్భం లోపల మేము మా పార్టీలు మమ్మల్ని ప్రభావితం చేసి ఇదే విధంగా దాటవేసే ధోరణి చేయాల్సి వస్తే మమ్మల్ని 5 లక్షలతో గెలిపిస్తామని ఏ విధంగానైతే మీరు రేపు పొద్దున మాకు అండదండగా ఉంటామంటున్నారో తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి అవసరమైతే 4 లక్షల మంది ఉద్యోగస్తులు రాజీనామా చేయండి. వాళ్ళకేం ప్రమాదం కలగకుండా రేపు పరిపాలకులుగా మేము తెలంగాణను అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ ఇబ్బంది వాళ్ళకి కలగకుండా ఉంటాం అండగా రాజీనామా చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. పొన్నం ప్రభాకర్ గారు, ప్రజల దృష్టిలో దోషిగా నిలబడకూడదు అంటే మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? ఆ దిశగా అడుగులు పడుతున్నాయా మరి ఢిల్లీలో? తెలంగాణ ఇయ్యాలి, ఎన్టీ కూడా సహకరించాలి. అటు అప్పుడప్పుడు ఏం లేకుండా రాంగ్ న్యూస్ ప్రచారం చేస్తా ఉన్నది. మీడియా యొక్క కాపాడాల్సిన అవసరం ఉన్నది. అప్పుడప్పుడు వట్టినే మీ మీద లుకలుకలు ఉన్నాయనో దాటిపోతున్నారు అనేది రకరకాల దుష్ప్రచారం చేస్తారు. చేయొద్దు. మొన్ననే మా మంత్రి గారు కూడా మీ యాజమాన్యాన్ని చెప్పినారు, దయచేసి నైతిక విలువలు కాపాడాలి జర్నలిజం లోపల. ప్రభాకర్ గారు, అయ్యా ప్రభాకర్ గారు, ఇదే సందర్భంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అడ్డంకి అని కూడా వ్యాఖ్యలు చేశారా? తప్పకుండా ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణను వ్యతిరేకించే ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే తెలంగాణ వ్యతిరేకంగా పార్లమెంట్ లోపల కానీ అక్కడ ఉన్నటువంటి ఆయన యొక్క వైఖరి కానీ ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఇయ్యలేదు. ప్లీనరీలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణకు వ్యతిరేకంగా రాజానో తెలంగాణ కేంద్రం ఇయ్యాలి కదా, నాకేంద్రం అన్నటువంటి తీర్మానాలు జరిపేటువంటి అవకాశం ఉంది. ముందే ఫోర్కాస్ట్ చేస్తున్నాం కాబట్టి వాటి చక్కర్ల బట్టి రాజకీయంగా అటువంటి ప్రయత్నం జరగదు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా తెలంగాణకు సంబంధించిన ప్రజలు అటువంటి జెండాని ఇక్కడ ఎగరనీయకుండా కూడా చూడమని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఢిల్లీలో మీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి పొన్నం ప్రభాకర్ గారు? ప్రయత్నం జరుగుతుందన్నా తప్పకుండా మీ అందరి సహకారంతో ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం. అందులో ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైన మీడియా, అందులో ఎన్టీవీగా మా ఉద్యమానికి సహకరించాలని కోరుతాను. దయచేసి రాంగ్ ప్రాపగండా చేయకుండా ఉండే విధంగా సహకరించాలని కోరుతున్నా. రాంగ్ ప్రాపగండా అనే దానికి సాధ్యంత మేరకు దాదాపుగా ఆస్కారం ఉండదు పొన్నం ప్రభాకర్ గారు. అందుకే ఎప్పుడైనా ఏమైనా వార్త మీకు అనిపించిన పరిస్థితి రాజీనామా చేస్తా ఉంటే ఈ మంత్రి అటు పోతాడు, ఆ ఎంపీకి పోతాడు, ఇట్లా నుక్కలు అని రకరకాల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆధారపూరితంగా కేసీఆర్ రాజీనామా చేయను అని అనలేనే లేదు. కేసీఆర్ రాజీనామా చేయాలని ఇచ్చారు మీరు మెసేజ్. అట్లా అదే రకరకాలు జరిగినాయి. 100 చూపిస్తాం మీ దగ్గర అటువంటి వద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇప్పుడే. ప్రభాకర్ గారు, ఎప్పుడన్నా నిరంతరం వార్తల్ని ఎప్పటికప్పుడు వార్తగా ప్రసారం చేసే క్రమంలో ఎప్పుడన్నా చిన్న పొరపాటు దొరికిందని మీకు అనిపించినా కూడా తప్పకుండా మరి వెంటనే మీరు ఇప్పుడు ఎట్లయితే చేశానని చెప్తున్నారు ఆ విధంగా ఒక ఫోన్ కాల్ చేసినా వెంటనే సరిదిద్దుకుంటే ఏమన్నా తప్పు దొరికితే కనుక తప్పకుండా దిద్దుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రభాకర్, మీకు తెలిసిన విషయం ఆ సంగతి. సో థ్యాంక్ యూ పొన్నం గారు.